హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వన్ సెకండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మనకు అప్కమింగ్ ఓటీటీలోకి రిలీజ్ అవుతున్న మూవీస్ ఏంటో తెలుసుకుందాం. సో వీడియోలో ఎలా ముందు ఈ వీడియోకి నేను జస్ట్ 100 లైక్స్ టార్గెట్ ఇస్తాను. తొందరగా కంప్లీట్ చేసేయండి. చూద్దాం ఎంతసేపట్లో కంప్లీట్ చేస్తారు. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. సో ఫస్ట్ మూవీ అప్డేట్స్ మోతవారి లవ్ స్టోరీ మూవీస్. ఈ మూవీ మనకి డేట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ నుంచి టైలర్ అయితే రిలీజ్ అయితే అయింది. యూట్యూబ్లో అయితే మనకు టైలర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో ఈ మూవీ మనకి ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకు జీపే వాళ్ళు తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళు వచ్చేసి మనకి ఆగస్ట్ 8వ తారీఖు నుంచి అయితే పక్కాగా అయితే మనకి మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు, చూసేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ మామన్ మూవీ. సో ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది. సో ఈ మూవీ మనకు డేట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకు G5 వాళ్ళు అయితే తీసుకోవడమే జరిగింది. ఆగస్ట్ 8వ తారీఖు నుంచి అయితే పక్కాగా అయితే మనకు మామన్ మూవీ అయితే డేట్ ఓటీటీ రిలీజ్ అయితే చేస్తున్నారు, చూసేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ మైసాబా మూవీ. సో ఈ మూవీ నుంచి రీసెంట్గా అయితే టైలర్ అయితే రిలీజ్ అయితే అయింది. సో ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకు సోన్లీ వాళ్ళకి తీసుకోవడమే జరిగింది. సో ఆగస్ట్ 7వ తారీఖు నుంచి అయితే పక్కాగా అయితే మనకు ఈ మైసాబా మూవీ అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ కానిస్టేబుల్ కనకం మూవీ. సో ఈ మూవీ మనకి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ అయితే చేశారు. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకి ఈటీవీ యాప్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఆగస్ట్ 14th నుంచి అయితే పక్కాగా అయితే మనకు ఈ మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తారు, చూసేయండి. నెక్స్ట్ మూవీ అప్డేట్స్ జూనియర్ మూవీ. సో ఈ మూవీ మనకి థియేటర్ చాలా రోజులు అయితే అవుతుంది గైస్. అయితే ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఆగస్ట్ 16వ తారీఖు నుంచి అయితే పక్కాగా అయితే మనకు ఈ జూనియర్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ సారే జహాత్ అచ్చా మూవీ. సో ఈ మూవీ మనకి డేట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు అఫీషియల్గా వాళ్ళే రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ అయితే చేయడం అయితే జరిగింది. ఆగస్ట్ 13వ తారీఖు నుంచి అయితే పక్కాగా అయితే మనకి ఈ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు హీరోగా యాక్ట్ చేసిన హరిహర వీరం మల్లు మూవీ. సో ఈ మూవీ నుంచి మనకు అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళు వచ్చేసి మనకు ఆగస్ట్ 15వ తారీఖు నుంచి అయితే పక్కాగా అయితే మనకు హరిహర వీరం మల్లు మూవీని అయితే డైరెక్ట్ ఓటీటీలోకి అయితే రిలీజ్ చేస్తామని వాళ్ళే అనౌన్స్ అయితే చేయడమే జరిగింది. సో పక్కాగా అయితే మనకు ఆగస్ట్ 15వ తారీఖున అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెక్స్ట్ మూవీ అప్డేట్స్ కిరణ్ అబ్బోరం గారు హీరోగా యాక్ట్ చేసిన దిల్రుబా మూవీ. సో ఈ మూవీ మనకి థియేటర్స్ దాదాపుగా అయితే 1 year అయితే అవడానికి అయితే వస్తుంది. ఇప్పుడు దాకా అయితే మనకి ఈ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కాలేదు. సో ఈ మూవీ పైన వచ్చిన అప్డేట్ ఏంటిదంటే మనకు ఈ మూవీ అయితే మనకైతే సడన్గా అయితే ఎప్పుడైనా మనకైతే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కావచ్చు. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకున్నారు. సో వాళ్ళైతే మనకి ఈ మూవీని సడన్గా అయినా ఎప్పుడైనా మనకైతే ఈ మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ మూవీ అప్డేట్స్ మా మూవీస్. ఈ మూవీలో హీరోయిన్గా వచ్చేసి కాజల్ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఈ మూవీ థియేటర్ చాలా రోజులు అయితే అవుతుంది. సో ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఈ మా మూవీని అయితే మనకు ఆగస్ట్ లాస్ట్ వీక్ నుంచి అయితే రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళైతే మనకు ఆగస్ట్ లాస్ట్ వీక్ అయితే పక్కాగా అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ మహా అవతార్ నరసింహ మూవీస్. ఈ మూవీ మనకి రీసెంట్గానే థియేటర్స్ మనకు బ్లాక్ బస్టర్ హిట్ టాక్తో అయితే మనకు థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది. సో ఈ మూవీ రిలీజ్ అయినప్పుడు అయితే అంతలా అయితే మనకు ఈ మూవీ కలెక్షన్ అయితే రాలేదు, కానీ సో ఒక 10 days నుంచి అయితే మనకి ఈ మూవీ నుంచి విపరీతమైన కలెక్షన్స్ అయితే వస్తున్నాయి. సో ఈ మూవీ అయితే 100 కోట్ల దగ్గర అయితే మనకైతే ఉంది. సో ఈ మూవీ మనకు తొందరగానే 100 కోట్లు అయితే కొట్టేలాగానే ఉంది. సో ఈ మూవీ మనకు ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు వచ్చేసి మనకి ఈ మూవీని ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఈ ఆగస్ట్ మంత్ రిలీజ్ అయ్యే అవకాశం అయితే అస్సలు లేదు, ఎందుకంటే ఈ మూవీ థియేటర్ బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయిపోయింది. సో ఈ మూవీ వచ్చేసి మనకు సెప్టెంబర్ మంత్ ఫస్ట్ వీక్ నుంచి అయితే పక్కాగా అయితే రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో అంతలోపల మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు మనకు అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ చేస్తారు. చేసినప్పుడు అయితే వీడియో అయితే పక్కాగా అయితే చేస్తాను. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ సయ్యారా మూవీ. సో ఇది ఒక బాలీవుడ్ మూవీ. సో బాలీవుడ్లో రిలీజ్ అయ్యి మనకు ఆల్ ఓవర్ ఇండియాలో మనకు 400 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ తో అయితే మనకి ఇంకా అయితే కొన్ని చోట్ల అయితే థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది. సో ఈ మూవీ ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందని చాలా మంది అయితే ఈగర్గా అనేది అడుగుతున్నారు. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అయితే మనకి ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో ఇది ఒక బాలీవుడ్ మూవీ కాబట్టి మనకు లేట్గా అయితే మనకు ఓటీటీలోకి అయితే రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అందుకే సెప్టెంబర్ 12th నుంచి అయితే పక్కాగా అయితే మనకు ఈ సయ్యారా మూవీ వచ్చేసి మనకు నెట్ఫ్లిక్స్ అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో లాస్ట్ మూవీ అప్డేట్స్ విజయ్ దేవరకొండ గారు హీరోగా యాక్ట్ చేసిన కింగ్డమ్ మూవీస్. ఈ మూవీ మనకు థియేటర్స్ మంచి టాక్ అయితే థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే 60 కోట్లు కలెక్ట్ చేసి మంచి టిక్ టాక్ అయితే థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది. సో ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే మూవీ ఓటీటీ రైట్స్ కూడా మనకైతే నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. ఇంకా అయితే అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ అయితే చేయలేదు, కానీ మనకైతే ఒక లెక్క ప్రకారం చూసుకుంటే మనకు 1 month అనేది అగ్రిమెంట్ అయితే రాసుకుంటారు. సో ఆ లెక్క ప్రకారం చూసుకుంటే మనకి ఎడుగా ఈ మూవీ కూడా మనకైతే ఆగస్ట్ మంత్ లాస్ట్ వీక్లో అయితే రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో ఈ మూవీస్లో మీరు ఈ మూవీ కోసం ఈగర్గా వెయిట్ చేసిన తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి. అండ్ మీకు ఇంకా ఏ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్స్ కావాలో ఆ మూవీ నేమ్ అనేది తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి. సో హోప్ యూ గైస్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా ఒక లైక్ తీసుకోండి. ఈ వీడియోకి నేను జస్ట్ 100 likes టార్గెట్ ఇచ్చాను, తొందరగా కంప్లీట్ చేసేయండి. అండ్
మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి.